గుంటూరు టౌన్లో ఉన్న గొప్ప కళాశాలలో హిందూ కాలేజ్ కూడా ఒకటి. ఇక్కడ విద్యను అభ్యసించిన వారు ఎంతోమంది ఉన్నత స్థానానికి ఎదిగారు. ప్రస్తుతం మనం హిందూ కాలేజ్ ఆవరణంలోనే ఉన్నాం. ఈ కాలేజ్ యొక్క చారిత్రక నేపథ్యం, అలాగే ఇక్కడ విద్యా విధానం మరియు మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. నమస్తే సార్. హిందూ కాలేజ్ ప్రిన్సిపల్ మల్లికార్జున ప్రసాద్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే సార్. ప్రస్తుతం మీరు ప్రిన్సిపల్, ఎన్నో ప్రిన్సిపల్ సార్ మీరు? యాక్చువల్గా 32nd ప్రిన్సిపల్ మేడం. 32nd ప్రిన్సిపల్. సో ఓకే సార్, ఎన్ని సంవత్సరాల నుంచి? నేను యాక్చువల్గా ఐ వాజ్ టేకెన్ చార్జ్ ఇన్ 22 మార్చ్లో ఈ చార్జ్ తీసుకున్నాను. ఓకే. సో హిందూ కాలేజ్ చాలా గొప్ప కాలేజ్, ఎంతోమంది ప్రముఖులు ఇక్కడ చదువుకొని చాలా గొప్ప స్థానానికి వెళ్ళారని తెలిసింది మాకు. సో ఆ కాలేజ్ గురించి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వచ్చాం మేము. సో మీ కాలేజ్ గురించి ఏం చెప్తారు సార్? యాక్చువల్గా 135 years బ్యాక్ మా కాలేజీ ఒక స్మాల్ సాంస్క్రిట్ స్కూల్ యాక్చువల్గా సాంస్క్రిట్ స్కూల్గా స్టార్ట్ చేసాం. ఓకే. స్టార్ట్ చేసిన తర్వాత దీన్ని ఏం చేసామంటే టౌన్ హై స్కూల్ కింద కన్వర్ట్ చేసాం. టౌన్ హై స్కూల్ తర్వాత 1935లో యాక్చువల్గా మాది కాలేజీ కింద మారింది. 1956లో మా కాలేజీకి యూజీసీ రికగ్నైజేషన్ వచ్చింది. 1956లో వచ్చింది. సో 1935 నుంచి మేము కనుక తీసుకుంటే మా కాలేజీలో చాలామంది ప్రముఖులు, అంటే ఒక ఫీల్డ్ అని కాదు, అన్ని ఫీల్డ్స్లో కూడా మా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సినీ ఫీల్డ్లో తీసుకుంటే గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఈజ్ ఫ్రమ్ అవర్ కాలేజ్. డాక్టర్ కె విశ్వనాథ్ గారు మా కాలేజ్ నుంచే వచ్చారు. అలాగే క్రికెట్ నుంచి మనకి చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ ఈజ్ ఫ్రమ్ అవర్ కాలేజ్. అలాగే ఇప్పుడు మన కుర్తాళం పీఠాధిపతి ఉన్నారు ప్రసాద్ తిరుపతి గారు, ఆయన మా కాలేజీలో ప్రిన్సిపాల్గా కూడా చేశారు. అంటే ఇది స్టూడెంట్ ఆఫ్ దిస్ కాలేజ్. అలా మనం సత్యనారాయణ గారు, అంటే జే సత్యనారాయణ గారు అని చెప్పి యాక్చువల్గా మన ఆధార్ కార్డ్స్ కానీ వీటన్నిటికీ కూడా జే సత్యనారాయణ ఐఏఎస్, ఆయన మా కాలేజ్ నుంచి వచ్చారు. అలాగే పొదిలి అప్పారావు గారు, అంటే ఎక్స్ వైస్ ఛాన్సలర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఆయన మా కాలేజ్ నుంచి వచ్చిన ఆయన్ని. అలా మన అంటే నిజంగా మా కాలేజీ వాళ్ళ లిస్టు చెప్పుకుంటూ పోతుండే, చాలా అట్లా కంటిన్యూస్గా ఎంతైనా చెప్పచ్చు. అంతమంది మా కాలేజ్ నుంచి వెళ్ళారు. అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళే ఉన్నారా లేకపోతే ఇంకా బయట? నేను ఐఎమ్ నాట్ ద స్టూడెంట్ ఆఫ్ దిస్ కాలేజ్. ఓకే. ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ తెనాలి విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజ్. ఇక్కడ ప్రిన్సిపాల్ అవడానికి ఇక్కడ స్టూడెంట్ అవ్వాలనే లేదు, సర్వీస్లో సీనియారిటీ అంటే ఫస్ట్ 3లో. ఓకే. సో నార్మల్గా మనం ఇది కాలేజ్ అనేది ఎప్పుడు స్థాపితమైంది సార్? అంటే సాంస్క్రిట్ స్కూల్ అని చెప్పేసి స్టార్ట్ అయిందని అన్నారు కదా, ఏ ఇయర్లో స్టార్ట్ అయింది అసలు? 135 years బ్యాక్ మేడం. 135 years బ్యాక్ స్టార్ట్ అయింది. చిన్న సాంస్క్రిట్ స్కూల్లో స్టార్ట్ చేశారు. దాని తర్వాత టౌన్ హై స్కూల్ కింద మార్చారు. 35లో కాలేజ్ అయింది. 1956లో యూజీసీ రికగ్నైజ్ అయింది. ఈ అంటే బిల్డింగ్ అంతా కన్స్ట్రక్షన్ 135 years బ్యాక్ జరిగింది సార్. ఇప్పుడు అప్పటికి తర్వాత బిల్డింగ్ యాక్చువల్గా మాకు అంటే కోటా లక్ష్మీనాయుడు గారని చాలామంది ఇవంతా డొనేట్ చేశారు. ఆ రోజుల్లో యాక్చువల్గా చెప్పాలంటే మన కాలేజెస్ ఏమీ లేవు, కాలేజెస్ ఎక్కడా కూడా లేవు. లేకపోయినప్పుడు మీరు గవర్నమెంట్ కాలేజీలు కనుక మీరు తీసుకుంటే గవర్నమెంట్ కాలేజీలు ఎక్కువగా రూరల్ ఏరియాస్లో ఉండేవి బాగా. ఎక్కడ మన ఈ అర్బన్లో గవర్నమెంట్ కాలేజ్ లేవు. అందుకని కొంతమంది ఏం చేశారంటే యాక్చువల్ చాలా ఫిలాంథ్రపిస్టులు వాళ్ళు మన పిల్లలు చదువుకోవాలి, లేకపోతే ఏదైనా ఇక్కడ రూరల్లో మన అర్బన్లో పిల్లలు చదవాలి అంటే ఎలా చదువుకోవాలి అంటే అని చెప్పి ఆ రోజుల్లో ఇవంతా డొనేట్ చేసినవి. ఇవన్నీ కూడా యాక్చువల్గా అన్ని డొనేట్ చాలా పెద్ద వాళ్ళు డొనేట్ చేసి మాకు ఇచ్చింది. మా కాలేజ్ స్టాఫ్ అంతా కూడా సీనియర్ మోస్ట్ స్టాఫ్. మాకు ఏంటంటే అందరూ కూడా క్వాలిఫైడ్ స్టాఫ్, దాంట్లో మాత్రం దేర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. ప్రసాదరాయ కులపతి సార్ మాత్రం ఇక్కడే చదువుకొని ఇక్కడే ప్రిన్సిపల్ అయ్యారు అని చెప్పేసి తెలిసింది. ఆయన గురించి చెప్పండి సార్. 1992 నుంచి 98 వరకు ఆయన ప్రిన్సిపల్గా చేశారు. యాక్చువల్గా ఆయన ఇక్కడ స్టూడెంటే. ఆయన ఇక్కడే చదువుకున్నారు. తర్వాత ఇక్కడే లెక్చరర్గా తెలుగు డిపార్ట్మెంట్లో హెడ్గా చేశారు. తర్వాత ఇక్కడే ఆయన ప్రిన్సిపాల్ అయ్యారు. ప్రిన్సిపాల్ అయిన తర్వాత ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆయన సిద్ధేశ్వరానంద భారతి అని చెప్పి కుర్తాళం పీఠాధిపతి అయ్యారు. స్టేజ్ మీద కనుక ఏదైనా దాని మీద కవిత చెప్పుకుంటే చాలా సునాయాసంగా అవుతుంది. అందులో అష్టావధానాలు శతావధానాలు ఆయన చేసే రోజుల్లో అసలు దే ఆర్ నాట్ దట్ మచ్ ఫేమస్, అంత ఫేమస్ కాదు. ఆయన ఆ రోజుల్లోనే చేశారు. 135 సంవత్సరాలు ఉన్న కాలేజ్. సో టీచింగ్ విధానం ఎలా ఉంటుంది సార్ అప్పటికి ఇప్పటికి పోల్చి చూస్తే? అప్పటికిప్పటికంటే అసలు యాక్చువల్లీ మనం టీచింగ్లో దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే అప్పుడు టీచింగ్ ఇప్పుడు టీచింగ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఎక్కువగా ఆన్లైన్ బేస్డ్,
అంటే మీకు ఒక 30-40 years బ్యాక్ చూడండి, మీకు తెలిసిన ఆన్లైన్ ఓన్లీ ఏంటంటే క్లాస్కి వెళ్ళి వచ్చేవాళ్ళం, అంటే చాక్ అండ్ బోర్డ్ అదే టీచింగ్ ఉంటుంది. ఇప్పుడు అట్లా కాకుండా మాకు ఆన్లైన్ టీచింగ్. మేము కోవిడ్ టైంలో కంప్లీట్గా ఆన్లైన్ క్లాసులే చెప్తాం. ప్లస్ మాకు చాలా ఐసీటీ రూమ్స్ ఉన్నాయి మా దగ్గర 5 ఐసీటీ రూమ్స్ ఉంటాయి. అందుకని అక్కడ మేము క్లాసులు తీసుకుంటూనే ఉంటాం, రెగ్యులర్ క్లాస్ తీసుకుంటాం. మేము పిల్లల చేత సెమినార్లు చెప్పిస్తాం, పిల్లల చేత గెస్ట్ లెక్చర్స్ చెప్పిస్తాం, తర్వాత బయట నుంచి రిసోర్స్ పర్సన్స్ పిలిపిస్తాం. మేము నేషనల్ సెమినార్స్ అని కానీ వెబినార్స్ అని కానీ అవన్నీ కూడా మా దాంట్లో బాగా కండక్ట్ చేస్తాం. అంటే టీచింగ్ విధానమే మారిపోయింది. అంటే ఇంకా నేను ఇంకో కమింగ్ 10 yearsలో అసలు మనకి అంటే కెనాట్ ఎక్స్పెక్ట్, అంటే అసలు టీచింగ్ ఎలా ఉంటుందా అనేది బోర్డు కూడా కనిపించదు, బోర్డు కూడా కనిపించదు, పిల్లలు కూడా కనిపించరు. మోస్ట్ ప్రాబ్లం అక్కడికి ఆ స్టేజ్కి మనం వెళ్ళిపోతాము. దానికి ఎవరైతే అలవాటు పడతారో నేను అనుకుంటే వాళ్ళే ఫీల్డ్లో ఉండగలుగుతారు, మిగిలిన వాళ్ళు ఎవరు కూడా నేను అనుకుంటే ఫీల్డ్లో ఉండలేరేమో కూడా. అండ్ అంతేకాకుండా టీచింగ్ సంబంధించి ఈ కాలేజీ మేము చూసినప్పుడు హిందూ ధర్మం గురించి ఎక్కువగా మనకి బ్లాగ్స్ కానివ్వండి, వాటికి పెట్టిన పేర్లు కానివ్వండి, స్వస్తిక్ అని చెప్పేసి ఇక్కడ కొంచెం హిందూ ధర్మం గురించి ఎక్స్ప్లోర్ చేస్తున్నట్లు అనిపించింది. సో ఏంటి సార్? లేదు మేడం, అంటే అంటే మాకు స్టార్ట్ చేసిన వాళ్ళంతా ఫిలాంథ్రపిస్ట్ స్టార్ట్ చేశారు, వాళ్ళు పెట్టిన పేర్లే. అసలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఓల్డ్ 19 మా బిల్డింగ్స్ కట్టినప్పుడు పెట్టిన పేర్లే. కానీ ఆ తర్వాత మేము వేదవ్యాసాన్ని పెట్టాం, అలాగే మనం వెళ్ళిన అగస్త్య బ్లాక్ అని పెట్టాం. అట్లాంటివన్నీ కూడా ఏంటంటే వాసిష్ఠ బ్లాక్ అని ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఆ రోజుల్లో ఋషి పేర్లు పెట్టుకున్నారు. అంతేగాని అదర్ దాన్ దట్ దేర్ నో స్పెసిఫిక్ రీజన్. అంటే హిందూ ధర్మం పెట్టి పెట్టాలో లేకపోతే హిందూ ఋషి పేర్లు పెట్టాలని అసలు అటువంటి స్పెసిఫిక్ రీజన్ లేదు. మా దాంట్లో అసలు అది ఎక్కడా కూడా అట్లాంటిది మా దాంట్లో అసలు కనిపించదు కూడా. యాక్చువల్గా ఇప్పుడు సిస్టంలో మీరు ఇందాక అడిగారు ఏంటి సిస్టంలో ఏంటి మార్పులు వచ్చినాయి. యాక్చువల్గా అంటే మేము చదువుకున్నప్పుడు సింగిల్ మెయిన్ సిస్టమ్ ఉండేది. అంటే ఆయన బీఎస్సీ ఫిజిక్స్ మెయిన్ నేను, అంటే కెమిస్ట్రీ మ్యాథ్స్ ఆన్సరీస్గా చదువుకునేవాళ్ళం. ఆ తర్వాత 3 మేజర్ సిస్టమ్ వచ్చింది, అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అట్లా వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే 2023 చేంజ్, ఇది సింగిల్ మేజర్ సిస్టమ్. అంటే ఒక మేజర్ తీసుకుంటారు, అలాగే ఒక మైనర్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ మేజర్ తీసుకున్నారు అనుకోండి, ఫిజిక్స్ మేజర్ తీసుకున్న వాళ్ళు మ్యాథ్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఒక మైనర్ తీసుకుంటారు. అలాగే పాలిటిక్స్ మేజర్ తీసుకుంటే ఎకనామిక్స్ హిస్టరీలో మైనర్ తీసుకుంటారు. అలా ఏమంటుంది సిస్టంలో చాలా చేంజెస్ వచ్చినాయి. మీరు అన్నట్టుగా ఇంతకుముందు ఉన్న సిస్టంలో ఎక్కడా కూడా యూజీ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్స్ అనేది మనం ఎక్కడ చూసేవాళ్ళం అంటే పెద్ద ఇన్స్టిట్యూట్స్, ఏదో ఐఐటీస్ అక్కడ చూసేవాళ్ళం. బట్ ఇవాళ మా ప్రతి యూజీ కాలేజీలో ఇప్పుడు మా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు 3rd yearలో 6th సెమిస్టర్లో దే హ్యావ్ టు గో ఫర్ లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్కి వెళ్ళాలి. 4th సెమిస్టర్ తర్వాత దే హ్యావ్ టు గో ఫర్ షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్కి వెళ్ళాలి. 2nd సెమిస్టర్ తర్వాత వాళ్ళ కమ్యూనిటీ ప్రాజెక్ట్ చేయాలి. అసలు అప్పుడు అవే ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే పిల్లలకి ఒక విధంగా అంటే వాట్ ఐఎమ్ ఫీలింగ్ అది ఏంటంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ ఏంటంటే ఇట్స్ ఇస్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. ఇప్పుడు ఏంటంటే అంతకుముందు సైన్స్ పిల్లలు, ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు సైన్స్ అంటే మేము అవే చదివేవాడు, ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఉండేది. ఇప్పుడు ఏంటి సైన్స్ పిల్లలు ఆర్ట్స్ సబ్జెక్ట్స్ అవుతున్నారు, ఆర్ట్స్ సైన్స్ చదువుతున్నారు. అందువల్ల ఏంటంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఎన్జీపీ 2020లో అంటే నేను అనుకోవటం ఏంటంటే యాక్చువల్గా ఇది ఇట్స్ వెరీ గుడ్ సిస్టమ్, చాలా మంచి సిస్టమ్. పిల్లవాడికి అంటే ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటుంది. అంటే ఆ సిస్టంలో ఇంకా మార్పులు ఇంకా జరుగుతాయి. ఇప్పుడు ఇంకా చాలా మార్పులు చూస్తాము. ఏ గ్రూప్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు సార్ ఇక్కడ స్టూడెంట్స్? ఇది ఇట్స్ యూనివర్సల్ ఫ్యాక్ట్, కంప్యూటర్ బ్రాంచెస్ మీద ఎక్కువ. అన్ని చోట్ల ఎట్లా ఉంటుందో మా దగ్గర అలాగే ఉంటుంది. ఎక్కడైనా కంప్యూటర్ బ్రాంచెస్ మీదకే పిల్లలు. సార్ స్టూడెంట్స్ అందరూ బయటే ఉన్నారు క్లాసెస్. యాక్చువల్గా మేము February 19వ యానివర్సరీ పెట్టుకున్నాము. ఆ యానివర్సరీ పెట్టుకున్నందుకు ఇంట్రామ్యూరల్స్ అంటే పిల్లలకి స్పోర్ట్స్ అన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాం. అంటే మేము యానివర్సరీలో అకాడమిక్ ప్రైజెస్ ఇస్తాము, అలాగే ఏంటంటే స్పోర్ట్స్ కండక్ట్ చేసి స్పోర్ట్స్ ప్రైజెస్ ఇస్తాం. ప్లస్ బయట యూనివర్సిటీలో గెలిచిన వాళ్ళకి కానీ వాళ్ళందరికీ ప్రైజెస్ ఇస్తాం. అందువల్ల ఏంటంటే మేము పిల్లలందరికీ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తాం. ఒక పిల్లలకే కాదు స్టాఫ్కి కూడా మేము స్పోర్ట్స్ కండక్ట్ చేస్తాం. ప్రతి యానివర్సరీకి కూడా స్టాఫ్కి కండక్ట్ చేస్తాం. ప్లస్ మేము ఒక ప్రామినెంట్ పర్సన్ ఎవరైతే వాళ్ళు గెస్ట్గా పిలిచి అంటే వాళ్ళ చేత ఒక పిల్లలకు ఒక మోటివేషన్, అంటే వాళ్ళు కూడా ఏంటంటే ఆ ఫీల్డ్లో వాళ్ళు ఎలా ఎదిగారు అని మీ పిల్లలకు కూడా చెప్పడానికి ఒక మంచి ప్రామినెంట్ గెస్ట్ కూడా ఎప్పుడు పిలుస్తుంటాం. ఇది యాక్చువల్గా అగస్త్య బ్లాక్ అండి డిపార్ట్మెంట్. దీన్ని అంటే అగస్త్య బ్లాక్ అంటాం. ఇది మధ్య సుదర్శన వింగ్ అని యాక్చువల్ అంటే వాళ్ళ పేరున వచ్చింది. ఇది కామర్స్ బ్లాక్ అమ్మ. ఈ కామర్స్ బ్లాక్ అంటే మాకు యాక్చువల్గా చెప్పాలంటే మాకున్న స్టూడెంట్స్లో మెజారిటీ స్టూడెంట్స్ బీకామ్ నుంచే ఉంటారు. అంటే మాకు బీకామ్లో 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి బీకామ్ జనరల్, ఒకటి బీకామ్ కంప్యూటర్స్, ఒకటి బీకామ్ డిజిటల్ మార్కెటింగ్, 3 బ్రాంచ్లు ఉన్నాయి. మొత్తం మీద మాకు ఓవరాల్గా కనుక మేము తీసుకున్నట్టయితే
మాకు బీకామ్ నుంచే ఏడాదికి ఒక 160 మంది గ్యారంటీగా చేరతారు. బీకామ్ కంప్యూటర్స్ నుంచి కానీ, బీకామ్ జనరల్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ వీటి నుంచి చేరతారు. ఇది కంప్లీట్గా బీకామ్ సెక్షన్కి ఉంటుంది. ఇదేమో బీకామ్ వాళ్ళకి కంప్యూటర్ రూమ్, ఇది కంప్యూటర్ ల్యాబ్. ఇది ఇక్కడ వాళ్ళు ప్రాక్టికల్స్ చేసుకుంటారు. అంటే బీకామ్ కంప్యూటర్ వాళ్ళు ప్రాక్టికల్స్ చేస్తారు. మేము ఇదే కాకుండా బజాజ్ ఫైనాన్స్ కొంతమందితో ఎంఓయూ పెట్టుకొని వాళ్ళ ద్వారా కూడా వీళ్ళకి అంటే యాడాన్ కోర్సులు కానీ, సర్టిఫికేట్ కోర్సులు కానీ ఇలాంటి కోర్సులు కూడా మేము చెప్పిస్తూ ఉంటాం. మొత్తం ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి సార్? మొత్తం మాకు 6 బ్లాక్స్ ఉన్నాము. అంటే మాకు అప్పట్లో బ్లాక్స్ కూడా ఎలా పెట్టారు అంటే ఇలా అంటే ఋషుల పేర్లు అవి పెట్టారు. అంటే పూర్వం రోజుల్లో పెట్టారు కదా. అంటే యాక్చువల్గా మాకు కాలేజీ స్టార్ట్ చేసిన వాళ్ళంతా కూడా దేర్ ఆర్ ఫిలాంథ్రపిస్ట్, వాళ్ళు స్టార్ట్ చేశారు. అందువల్ల ఏంటంటే మాకు అన్ని పేర్లు కూడా అలాగే ఉంటాయి. వాసిష్ఠ బ్లాక్ అని, లేదా వ్యాస బ్లాక్ అని, ఇట్లాంటి బ్లాక్సే మాకు ఎక్కువగా పేర్లు కూడా అలాగే ఉంటాయి, అలాగే పెడతాయి. అంటే మాది బాగా ఓల్డ్ కాలేజ్. అందువల్ల ఏంటంటే యాక్చువల్ ఫాలో ట్రెడిషన్స్. మాకు అంటే ఈ నేమ్స్ ఒక్కటనే కాదు, మేము ఫెస్టివల్స్ అన్నీ చేస్తాం. అంటే సంక్రాంతి చాలా బాగా చేస్తాం, సంక్రాంతి సంబరాలు చేస్తాం. అలాగే సెమీ క్రిస్మస్ చేస్తాం. అన్ని ఫెస్టివల్స్ కూడా మా కాలేజీ స్టూడెంట్స్ కానీ స్టాఫ్ కానీ చాలా యాక్టివ్గా చేస్తాం. ఇది యాక్చువల్గా ఇంగ్లీషు ల్యాబ్ అమ్మ. యాక్చువల్గా అంటే అంటే ఇంగ్లీష్ కూడా ప్రాక్టికల్స్, అంటే ఇప్పుడు యాక్చువల్ లాంగ్వేజ్ ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి, ఈ లాంగ్వేజ్ ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. అందువల్ల ఏంటంటే మేము ఇంగ్లీష్ ల్యాబ్. యాక్చువల్గా మాకు టీచింగ్ కూడా ఎక్కువగా ఈ ల్యాబ్లోనే చేస్తుంటారు. అంటే ముఖ్యంగా ఇంగ్లీష్ మేజర్ స్టూడెంట్స్ ఉంటారు, అంటే BA స్పెషల్ ఇంగ్లీష్ ఉంటారు, వాళ్ళకి ఇది ఎక్కువగా వాడతారు. ఒకసారి నా సుదర్శన్ గారని ఇంగ్లీష్ సీనియర్ ఫ్యాకల్టీ, డాక్టర్ ఏ బాలశౌరి ఆయన ఇంగ్లీష్ HOD. సార్ మీ ల్యాబ్ స్పెషాలిటీ ఏంటి? So this is English language laboratory through which students get enhanced language skills. So by using this laboratory, they can learn the words in exact manner according to received pronunciation. For example, VALLAGE, so that is pronounced as village. So such kind of devices are taught here. సో ఈ లాంగ్వేజ్ ల్యాబొరేటరీ ద్వారా ఎలా నేర్చుకోవాలో పిల్లలకి మేము సింబల్స్ ద్వారా లాంగ్వేజ్ స్కిల్స్ అని కూడా నేర్పిస్తూ ఉంటాం. లిటరేచర్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ కామన్ స్టూడెంట్స్ దే లెర్న్ హియర్. ఎస్ మేడం. సో ఎవ్రీడే ఉంటుందా సార్ ప్రాక్టికల్? ఎస్ మేడం, 3 to 4 మేము పిల్లల్ని ఎంగేజ్ చేస్తూ ఉంటాం. జనరల్ ఇంగ్లీష్ స్టూడెంట్స్, లిటరేచర్ స్టూడెంట్స్ ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు మా దగ్గర. ఎస్ మేడం. దిస్ ఈజ్ డాక్టర్ సుదర్శన్, మై ప్రిన్సిపాల్ గారి ఆధ్వర్యంలో చేస్తూ ఉంటాం ఇవన్నీ. సో ఇంట్రెస్ట్ చూపిస్తారా సార్ దీనికి పిల్లలంతా? ఎస్ మేడం, ఎస్ మేడం. ఎందుకంటే ఒక పదాన్ని ఎలా పలకాలో అది కూడా ప్రతిది కూడా లాంగ్వేజ్ స్కిల్స్ అని కూడా ఇక్కడ ప్రొనౌన్సియేషన్, స్పెల్లింగ్స్ అండ్ హౌ ద వర్డ్స్ ఆర్ డెలివర్డ్, హౌ టు ప్రొనౌన్స్ ద వర్డ్స్ అకార్డింగ్ టు రిసీవ్డ్ ప్రొనౌన్సియేషన్. సో రిసీవ్డ్ ఎస్ మేడం. విలేజ్, కాలేజ్, ఫర్ ఎగ్జాంపుల్ WAITED, వెయిటెడ్, సెలెక్టెడ్, కలెక్టెడ్. సో అవి మామూలుగా జనరల్గా వెయిటెడ్, కలెక్టెడ్, సెలెక్టెడ్ అని పలుకుతూ ఉంటాం. సో టీతో డీతో ఎండ్ అయ్యే వర్బ్స్ అన్నీ కూడా చివరి ఈడి యాడ్ అయినప్పుడు ఐడి సౌండ్తో పలుకుతాం. యునైటెడ్, సెలెక్టెడ్, కలెక్టెడ్. సో సచ్ కైండ్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ స్టూడెంట్స్ లెర్న్ హియర్ with which they get benefited. So by learning English language skills they get chances globally. సో దీనివల్ల ఏంటి సార్ వీళ్ళకి ఎలాంటి? So by learning English language, so they can cross the regional barriers, national barriers, continental barriers. So they survive anywhere else in the world. ప్రపంచంలో ఎక్కడైనా ఇంగ్లీష్ నేర్చుకోవడం ద్వారా గ్లోబల్గా ఛాన్స్. ఏంటి సార్ నక్షత్రం అని ఒక స్పెసిఫిక్గా చెప్తున్నారు మాకు, అసలు దీని గురించి ప్రత్యేకత? థ్యాంక్ యూ వెరీ మచ్. మై సెల్ఫ్ KVS దుర్గా ప్రసాద్, ప్రొఫెసర్ ఆఫ్ బాటనీ. అంటే మన అందరికీ తెలుసు జన్మ నక్షత్రాలు ఉంటాయి, ప్రతి వారికి కూడా జన్మ నక్షత్రం అని ఉంటుంది, స్టార్ అని ఉంటుంది. ఇలా 27 నక్షత్రాలకి 27 మొక్కలని మనకి ప్రతిపాదించారు. ఆ 27 మొక్కలుని మనం ఏమి చేయగలదా, మొక్కలని రోజు చూసినా వాటికి ఒక గ్లాసు నీళ్లు పోసినా బాగుంటుందని మేము ఇది ఆ 27 మొక్కల్ని కలెక్ట్ చేసాము. ఆ 27 మొక్కల్ని మేము ఇక్కడ పెట్టడం జరిగింది. QR కోడ్ని మీరు స్కాన్ చేస్తే ఆ మొక్క యొక్క పుట్టు పూర్వోత్తరాలన్నీ వచ్చేస్తాయి.
ఇది మేము యాంథోసిఫాలస్ కదంబ అంటాం. సాక్షాత్తు ఇది అమ్మవారి చెట్టుతో ప్రతీక. అమ్మవారు దీని కింద కూర్చుంటుంది అనేది లలితా సహస్రనామాల్లో చెప్పబడుతుంది. సో ఈ చెట్టు ఇప్పుడు ఇది చింత చెట్టు, టామరిండస్ ఇండికా. ఇలా ఇది నా చెట్టు, మా చెట్టు. ఇలా ప్రతి చెట్టుని ఇట్లా మేము చెప్పుకుంటూ వస్తుంటాం. ఇది మధ్య చెట్టు. స్వాతి నక్షత్రం వాళ్ళకి మధ్య చెట్టు మంచిది. స్వాతి నక్షత్రం ఉందనుకోండి, ఇక్కడ రాస్తాం. ఇలా పెట్టాం ప్రతి వాళ్ళు. అంటే దీన్ని బాగా ప్రచారంలో తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం మేము. చాలామంది మీడియా మెంబర్స్ చాలామంది వచ్చి ఇప్పుడు మీ మీడియా ద్వారా కూడా ఇది అందరికీ తెలిస్తే 10 మందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము చేస్తున్న ఒక కృషి ఇది. వాళ్ళు వచ్చి చూసుకుంటుంటారు, అందరు చేస్తారు. ధన్వంతరి ఇస్ అ గాడ్ ఆఫ్ మెడిసిన్. ధన్వంతరి అంటే గాడ్ ఆఫ్ మెడిసిన్. ఇది మోదుగ చెట్టు అంటే ఇదమ్మా. ఓకే సార్, ఇప్పుడు నేను దండం పెట్టుకుంటాను, ఎందుకంటే మీ ద్వారా నేను నా నక్షత్ర ప్రకారం ఈ చెట్టుకి దండం పెట్టుకోవాలి కాబట్టి. ఇప్పుడు స్వామీజీలు ఎతులు దండం పట్టుకుని ఉంటారు చూసారండి, అది మోదుగ పుల్ల. ఓకే, మోదుగ చాలా చాలా విశేషమైనది. పుల్ల కూడా పళ్ళు దోపటానికి వాటికి కూడా చాలా విశేషం. ఇది చాదస్తమేం లేదు. ఇక్కడ ఉన్న ప్రతి మొక్క కూడా ఒక గొప్ప ఔషధ విలువలు కలిగినటువంటి మొక్క. ఇది ఉందనుకోండి, జమ్మి చెట్టు, సమితితే సెమి అంటారు కదా, ఇది జమ్మి చెట్టు. ప్రసోపిస్ మనకి పాండవులు తమ ఆయుధాలు ఇక్కడే దాచిపెట్టారు. ఇప్పుడు మనకి నవరాత్రులప్పుడు దీనితో చేస్తారు. ఇలా ప్రతి మొక్కకి ఒక అంతరార్థం ఉంటుంది. అది మేము రెండు, అంటే ఇటు సైన్స్ని అటు ట్రెడిషన్ని మరిచి చేస్తూ, అంటే ఇది అకాడమిక్ కాలేజ్, మళ్ళీ అట్ ది సేమ్ టైం ఇక్కడ చాదస్తాలే మరి రాకూడదు, ఊరికినే రిలీజియస్ కొనకూడదు. దీంట్లో సైన్స్ ఉంది. అది బాటనీ, యాజ్ ఎ బాటనిస్ట్గా నేను ఎందుకు తీసుకురావచ్చానని పెంచిపోయించండి. ఇప్పుడు అది తెల్ల జిల్లేడు, ఎలక్ట్రాపిస్. వినాయకుడికి చాలా చాలా విశేషమైన మొక్క ఈ చెట్టుని. జిల్లేడు పూలు పెడతారు, దాంట్లో కూడా చాలా చాలా హైలీ మెడికేటెడ్ ప్లాంట్. మీకు తెలుసు తులసి చెట్టు, ఆశ్రమం శాంటలం, దీని చాలా ఆయుర్వేదిక్. ఇట్లా ప్రతి మొక్కలో అమ్మోసు దాన్ని నుంచి చిన్న ఆకు తిన్నావు. మేము ఏమిటి ప్రమోట్ చేయాలనుకుంటున్నాం అంటే వృక్షో రక్షిత రక్షిత అని చెప్తున్నది. ప్రతి మొక్కలోనూ ఒక తెలియని ఒక అంతరార్థం ఉంటుంది. మొక్కల్ని కాపాడంటే అవి మమ్మల్ని కాపాడతాయి. సరే, నక్షత్రవనం పెట్టడానికి ఏంటి సార్ ఇన్స్పిరేషన్? ఏదన్నా ఉందా వెనుక స్టోరీ ఏమన్నా మీకు? ఇదే చెప్తున్నాను కదా, ఎందుకు పెద్దవాళ్ళు చెప్పారు ప్రతిదీ కూడా. ఇది ఎక్కడో గ్రంథాల్లో ఉంది, వేదకాలం నుంచి ఉంది. వాళ్ళు ఊరికనే చాదస్తంగా చెప్పారు కదా. దీని వెనుక ఏమైనా అంతరార్థం ఉంటుందని మా బాటనీ డిపార్ట్మెంట్ వాళ్ళ మేము కృషి చేసాం. దీన్ని అధ్యయనం చేసాం. ఈ అధ్యయనం చేసి దీన్ని మేము ఈ మొక్కలన్నీ, ఈ తెప్ప మొక్క ఇవన్నీ అన్ని దొరకవు, ఇలా వెళ్ళి అన్ని దొరికేవి కావు. మేము మా డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరం కూడా వెళ్ళి వెతికి మొక్కలను తీసుకొచ్చి, ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ద మేనేజ్మెంట్. మా హిందూ కాలేజ్ మేనేజ్మెంట్ నాకు ఈ కాస్త ప్రాంగణం నీట్గా ఇచ్చారు, చూసారో లేదో. లాన్ మెయింటైన్ చేస్తాం, చుట్టూ ఎవరైనా ప్రదక్షిణ చేయడానికి వీలుగా చక్కగా కట్టారు. పిల్లలు రోజు పొద్దునే వచ్చి వాళ్ళ నమ్మకం కొద్దీ వస్తారు, కాస్త ఒక గ్లాసు నీళ్లు పోస్తారు చెట్లకి. పిల్లలకి దీంట్లో నేను చెప్పాను, ఇందాక చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఇది రిలీజియస్ దానికన్నా కూడా దీంట్లో ఒక మొక్కని కాపాడటంలో ఒక ఉద్దేశం ఉంది. సదుద్దేశమే కదా. ఇంతమంది తిరుగుతున్న ప్రాంగణంలో ఇన్ని మొక్కలు పెరుగుతుంటే చక్కటి ఆక్సిజన్ వస్తుంది కదా అనేది మా సదుద్దేశం. ప్రెసెంట్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సిహెచ్ రామకృష్ణ గారు, ఆయన యాక్చువల్గా చెప్పాలంటే ఇలాంటివన్నీ కూడా చాలా బాగా ప్రమోట్ చేస్తారు. ఆయన మనం ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తామంటే ఆ యాక్చువల్గా ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టివిటీస్. చాలా యాక్టివిటీస్లో ఆయన చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు. ఆయన ఈ హిమ్సల్ పార్టిసిపేటెడ్, ఆయన చాలా వాటి ఆయన పార్టిసిపేట్ చేస్తారు, చాలా యాక్టివ్గా ఉంటారు. కల్చరల్ కానీ అకాడమిక్ కానీ ఏ విషయంలో అయినా సరే. ఆయన మాకు ఏంటంటే ఇప్పుడు ఇది మేము స్టార్ట్ చేస్తామని ఒక ప్రపోజల్ ఇచ్చాం. ప్రపోజల్ ఇచ్చినప్పుడు ఆయన ఇమీడియట్గా వచ్చి దాని గురించి ఆయన ఏంటండి ఇప్పుడు వాళ్ళ బాటనీ వీళ్ళ స్టాఫ్తో కూర్చున్నారు, మాట్లాడారు, దీనివల్ల మీకు ఏంటి అని. ఆయన అడిగింది కూడా ఒకటి ఏమడిగారంటే, సార్ మీరు సైంటిఫిక్గా మనం మాట్లాడదామండి, ఎందుకంటే యాక్చువల్ సైంటిఫిక్గానే మాట్లాడాలి. సరే వాళ్ళు చెప్పినప్పుడు సాటిస్ఫైడ్. అంటే మేము ఇక్కడ మా ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టుగా డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ ఉన్నా ఆ డిపార్ట్మెంట్లో ఎప్పుడైనా మన పూర్వీకులు చెప్పిన దాంట్లోంచి ఎందుకు చెప్పారని ఆలోచిస్తాం. ఒకటే పుస్తకాల పరంగానే పరిమితం చేయం పిల్లలు. మేము ఇప్పుడు వినాయక చవితి నాడు 21 మొక్కలు ఇస్తారు, పత్రి పూజ అని అందరికీ తెలుసు. ఏమిటా 21 అనే దాని మీద మేము పరిశోధించి మేము ప్రతి ఏడాది ఈ కళాశాలలో ఈ ప్రాంగణంలో ఆ 21 జెన్యున్ మొక్కలు ఇస్తాం. ఎవ్వరు ఇవ్వలేరు. అందరూ ఈ మట్టి వినాయకులు ఇస్తున్నారు, కానీ ఎవరు 21 ఒరిజినల్ ప్లాంట్స్ ఇవ్వలేరు. మీరు ఎప్పుడైనా వినాయక చవితి నాడు రండి, మీ మీడియా మిత్రులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మీకు 21 మొక్కలు, ఆ మొక్కల యొక్క నామం,
ఆ మొక్కల యొక్క శాస్త్రీయత, ఆ మొక్కల యొక్క ఔషధ విలువలతో కూడుకున్నటువంటి ఒక స్క్రిప్ట్ 21 ప్లాంట్స్ బ్యాగులో వేసి ప్యాక్ చేసి దాదాపు ప్రతి ఏడాది మేము ఒక 700 కుటుంబాలకి ఆ బ్యాగ్స్ ఫ్రీగా ఇస్తాం. మా కళాశాల నేపథ్యంలో అందరూ కూడా ఎక్కువగా పల్లెటూరు నుంచి వచ్చే పిల్లలు ఉంటారు. మాకు చుట్టుపక్కల తక్కలపాడు, పేరేచెల్ల అటువంటి ఊళ్ళ నుంచి వచ్చాడు. ఆ మొక్కలన్నీ ఆ పల్లెటూళ్ళలో బాగా దొరుకుతాయి. మా పిల్లలకు అవగాహన కల్పించాం. వాళ్ళు ఆ వినాయక చవితి ముందు 2 రోజుల ముందు ఆ మొక్కలు తీసుకొచ్చేస్తారు. వాటన్నింటిని కట్ చేసి వాటికి లేబులింగ్ చేసి కవర్లలో పెట్టి మేము 21 జెన్యూన్ పత్రి ప్లాంట్స్ ఇస్తాం. ఈ కళాశాల మాత్రమే చేస్తున్నది. పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. పిల్లలకి ఇది ఒక రకమైన ఎడ్యుకేషన్. సో నక్షత్ర వనం చూడంగానే మేము దండం పెట్టుకున్నాము. సార్ కూడా చాలా విషయాలు చెప్పారు కదా. సో చాలా మంది అనుకుంటారు చాతస్థం, ఇవన్నీ మూఢనమ్మకాలు, నాస్తికులు, ఇవన్నీ ఇట్లా నమ్మకూడదు అని చెప్తూ ఉంటారు. సో కాదండి, దీని వెనుక చాలా సైన్స్ దాగి ఉంది. ప్రతి మొక్క వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి ఏదైనా రోగాలు వస్తే ప్రతి చెట్టు కూడా ఉపయోగపడుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలకి అవన్నీ నేర్పించాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ నక్షత్ర వనం ఏర్పాటు చేశారు సార్ వాళ్ళు. ఇది చాలా మంచి ప్రయత్నం అనే చెప్పాలి. సో ఇలాంటి సార్ ప్రయత్నాలు మీరు ఇంకా మరిన్ని చేయాలని కోరుకుంటున్నాం సార్ మేము. తప్పకుండా ఏది ప్రజలకి, విద్యార్థులకి ఉపయోగపడుతుందో, అందరికీ లోకహితంగా ఉంటుందో అవి చేయటం అనేది విద్యా సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం. విద్య యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే వెలుగును తెచ్చేదే విద్య. అందుకని మేము ఏం చేయదలుచుకుంటాం అంటే పిల్లల ద్వారా ముందు వాళ్ళ భావితర వాళ్ళకి ముందు చెప్తే వాళ్ళు అలా తీసుకెళ్తారు అనేటువంటిది మా సదుద్దేశం. చాలా నేర్చుకుంటాం. ప్రకృతి మనకి ఎన్నో ఇస్తుంది. సో ఇక్కడే నేను ఈ కాలేజీకి వచ్చిన తర్వాత ఈ నక్షత్ర వనం గురించి చాలా విషయాలు నేను తెలుసుకున్నాను. చాలా థాంక్స్. మా కాలేజీలో మీరు చూస్తున్నప్పుడు ప్రతి మొక్కని చూడండి. ప్రతి మొక్కకి ఒక అన్ని కళాశాలలో మొక్కల పేర్లు ఉంటాయి. అలా కాకుండా మా మొక్క క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇది చాలా కష్టపడి మేము చేసాం. ఆ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసి చూడండి. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఆ మొక్క యొక్క పుట్టుపూర్వోత్తరాలు, అంటే ఆ మొక్కని తెలుగులో ఏమంటారు, సంస్కృతంలో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు, ఆ మొక్కలోని మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి. మా పిల్లలు ఎవరైనా వాళ్ళందరి చేతుల్లోనూ సెల్ ఫోన్లు ఉంటాయి. ఏవో చూసే బదులు స్కాన్ చేసుకుంటే ఆ మొక్క యొక్క విశేషం. దాదాపు ఈ కళాశాలలో ఈ ప్రాంగణంలో 300 మొక్కలు ఉన్నాయి. 300 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. వాటన్నిటికీ లేబులింగ్ చేసాం, క్యూఆర్ కోడ్తో చేసాం. ఇది చాలా విశేషమైనటువంటి కృషి. నా దగ్గర చేరే స్టూడెంట్స్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే కొంత నాలెడ్జ్తో వెళ్ళాలని మా స్టాఫ్ కానీ మా డిపార్ట్మెంట్స్ అన్నీ మేము అలాగే చేస్తున్నాం. ఆ డైరెక్షన్లోనే మేము వర్క్ చేస్తున్నాం. మాకు ఆల్రెడీ మీరు చూసారు, ఆల్రెడీ మాకు చాలామంది లెజెండ్స్ ఇంతకుముందు ప్రిన్సిపాల్స్గా కానీ స్టాఫ్ కానీ వర్క్ చేశారు. మేము వీఆర్ కంటిన్యూ లెగసీ మేము కంటిన్యూ చేస్తూనే ఉన్నాం, చేస్తాం కూడా. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా చేస్తామని నేను చెప్తున్నాం. మీ స్టూడెంట్సే కదా సార్ బయటకు వెళ్ళాక మంచి నాలెడ్జ్తో మేము కూడా బయటకు వెళ్ళేసరికి మంచి నాలెడ్జ్ మేము కూడా తెలుసుకుని వెళ్తున్నాము.